Hi. Hello family members and welcome back to my channel. శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు. సీతమ్మని ఇంటికి తీసుకురావడం. యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు. యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మయుద్ధం, గంట మోగితే ప్రారంభం చేయాలి, గంట మోగితే మనం బంద్ చేయాలి. రోజు సాయంత్రం బంద్ చేసాం. సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు, ఏమైంది. ఒకరోజు రాముల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినారు, సార్ మన సైడ్ ధర్మం ఉన్నది, ఎట్లా చేసి మనం గెలవాలి, మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి, మన సైన్యం ఏమో కోతులైపోయింది, ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే, నా దగ్గర రామబాణం ఉందా, రామబాణం వేస్తే అందరు చచ్చిపోవడం, కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అది సృష్టి నియమానికి విరుద్ధం. ఏం చేయాలంటే నువ్వే దేవుడు, నువ్వు ఎట్లన్నా సంపాదించుకో, మొత్తం మీద మనం గెలిచినట్టు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం తీసి రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయింది. కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు. కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి, అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మరి నువ్వు రామబాణం వేస్తేవి, దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది, మరి మా సగం ఆయుష్ సంగతి ఏంది, ఏం పర్వాలేదు, కలియుగంలో మీరు ఊరుకో 4 చొప్పున కొట్టి మందిని మీకొని తినండి,